కేంద్రం జీఎస్టీలో సంస్కరణలు చేసింది కదా, దానిలో ఇప్పటివరకు 12% ట్యాక్స్ ఉన్నటువంటి వస్తువుల్ని 5% చేశారు. ఆ వస్తువులు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బటర్ మరియు నెయ్యి, ఆయిల్స్ 12% ట్యాక్స్ని 5% తగ్గించారు. చీజ్ మీద కూడా 12% ట్యాక్స్ ఉండేది, దాన్ని 5% కుదించారు. అలాగే ఫిష్ అండ్ క్యావియర్ ప్రిపేర్డ్ ప్రిజర్వ్ అంటే చేప ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా 12% ట్యాక్స్ ఉండేది, దాన్ని 5% కుదించారు. పాస్తా మీద కూడా 12% ట్యాక్స్ ఉంది, 5% కుదించారు. అలాగే డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా 12% ట్యాక్స్ ఉండేది ఇప్పటివరకు 5%కి తగ్గించారు. ప్రీ ప్యాకేజ్డ్ నామ్కిన్స్, భుజియా అండ్ మిక్చర్స్ మీద కూడా 12% ట్యాక్స్ ఉంది, దాన్ని 5% చేశారు. అటెన్సిల్ అంటే వంట పాత్రలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఇప్పటి వరకు 12% ట్యాక్స్ ఉండేది, దాన్ని 5% చేశారు. బేబీస్ అండ్ క్లినికల్ డైపర్స్ మీద కూడా 12% ట్యాక్స్ ఉండేది, దాన్ని కూడా 5% చేశారు. అంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి వాడే పాల డబ్బాలు, దాంతోపాటు పిల్లలకు వాడే అటువంటి డైపర్స్, దీని మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. అలాగే కుట్టు మిషన్లు మరియు దాని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా 12% నుంచి 5%కి ట్యాక్స్ తగ్గించారు. ష్రింప్స్ అండ్ ప్రాన్స్ వీటిని సపరేట్గా ప్రిజర్వ్ చేయబడినటువంటివి ప్యాకింగ్, దాని మీద కూడా 12% ట్యాక్స్ ఉండేది, 5%కి తగ్గించారు. ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా 12% నుంచి 5%కు ట్యాక్స్ తగ్గించబడినటువంటి ప్యాకింగ్ ఫుడ్ ఐటమ్స్, అలాగే ఇంట్లో వాడుకునే కొన్ని నిత్యావసర వస్తువులు.